అంత ఎడిటింగ్ పోతుంది కదా. అంతా ఎడిటింగ్లో తీసేస్తా. దగ్గరికి రా వీడియోకి కొంచెం. చెప్పు. నేను చెప్తా ఇంట్రడక్షన్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హన్షు కపుల్. ఈరోజు నేను మా ఆయనతో అయితే ఫస్ట్ టైం వీడియోలోకి వస్తున్నాను అనమాట. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు నుంచి మేము కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నాము. ఈరోజు అయితే మా ఆయనతో కలిపి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. హాయ్ చెప్పు. చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకున్నానో ఏమో తెలీదు, నాకైతే పూజలు అంటే ఇలా చేయాలి ఆ పద్ధతిలో చేయాలని అయితే తెలీదు. బట్ యూట్యూబ్లో చూసి అయితే నేను చేశానమాట. నా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ మాతో పాటు మీ అందరికీ కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు నా తరపు నుంచి, నా భర్త తరపు నుంచి అండ్ నా ఫ్యామిలీ తరపు నుంచి. మీరందరూ హ్యాపీగా ఉండండి. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇదైతే నా ముగ్గు. మా ఆయన అయితే వస్తున్నాడు, కొత్త చెప్పులు వేసుకుంటున్నాడంట. ఎలా ఉందో ఏంటో చెప్పాలి. చూడండి, కొత్త షర్ట్, తొలి ఏకాదశి రోజు కొత్త చెప్పులు. నాకేం లేవు, అంతా ఆయనకే. ఈయనైతే పొద్దున్న ముగ్గు పెట్టి పూజ చేసి నేను తీస్తారా. చూడండి, సోకులు పడతా ఉన్నాడు మా ఆయన. ఇటు చూడుగా, అమ్మో బాగా కొత్త చెప్పులు. ఇటు రా నాన్న, అక్కడ నిలబడి. అయితే టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ తిరుపతి అంతా. ప్రతి టెంపుల్లో కూడా ఫుల్ రష్ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి అని లేదు, ఏ టెంపుల్ అయినా ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇంకా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అలిపిరి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అలిపిరి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొనేసి ఏమైనా తినేసి వద్దామని అయితే అనుకున్నాము. కానీ ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్, అసలు ఖాళీ లేదనమాట. ఇంకా వెళ్ళే దారిలో మా ఆయన అయితే నాకు పూలు కొనిచ్చాడు. యాక్చువల్గా సురేంద్రకు అసలు పూలు పెట్టుకుంటే నచ్చదు. అలాంటిది తనతో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోమంటాడు. తనతోనే ఇన్ ద సెన్స్ ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ పెట్టుకోమంటాడు అంతే. ఇంకా అక్కడ ఆంటీ దగ్గరే పిన్ తీసుకొని పెట్టుకో ఉన్నా. ఇది తిరుపతిలో ఉన్న తాతయ్య గుంట అమ్మవారి టెంపుల్ అనమాట. నెక్స్ట్ టైం వీడియో అయితే తీస్తాను ఫుల్గా. నెక్స్ట్ మేమైతే అలిపిరి దగ్గరికి వచ్చాము. అలిపిరి దగ్గర ఫుల్ ట్రాఫిక్. అసలు కొండ మీద అలాగే ఉన్నారు, కొండ కింద కూడా అలాగే ఉన్నారు. తిరుమలలో కూడా చూస్తే మీకే అర్థమవుతుంది, ఫుల్ రష్. అక్కడ దాకా వెళ్ళామా, అక్కడి నుంచి మళ్ళీ తిరిగేసి రిటర్న్ అయిపోయి ఇంకొక టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేదానికే లేదు, కానీ మేము ట్రై చేసాం ఎలా ఉంటుందో. జస్ట్ పార్కింగ్ చేసి వెళ్ళిపోవచ్చులే, బాగుంటుంది అనుకొని వెళ్ళాము. కానీ వెళ్ళాక మీరే చూడండి, అట్లీస్ట్ చెప్పులు ఇప్పేదానికి కూడా అక్కడ ఖాళీనే లేదు. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వీడియో తీసింటే మీకు కనిపించేది. అది అలిపిరి టెంపుల్ అనమాట. ఇంకా సరేలే అని తిప్పుకొని నమూనా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మేము లేట్గా బయలుదేరుతాం. ఎక్కడికి బయలుదేరినా నమూనా టెంపుల్ 8కే క్లోజ్. ఇంకా నాకు ఆంజనేయ స్వామి అంటే పంచ ప్రాణాలన్నమాట. సో ఇంకా లాస్ట్కి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి తిరుపతిలో ఉంటుంది, గాంధీ రోడ్ దగ్గర. అక్కడికి వెళ్ళామన్నమాట. ఏబీ నాకు వీడియో తీస్తూ ఉన్నాడు, హనీ అని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేయించుకొని అర్చన చేయించుకొనేసి ఒక 2 వీడియోలు తీసుకునేసి మేమైతే దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ తొలి ఏకాదశి నుంచి అయినా మాలో మంచి స్పోర్టివ్నెస్ ఇమ్మని చెప్పి, బాగా మాకు ఈ సంవత్సరం బాగా ఉండాలని చెప్పి పెళ్ళైన తర్వాత ఇది మాకు 1 year కంప్లీట్ అయిపోయింది May 24th. ఇప్పుడైతే ఇంకా దర్శనం చేసుకొని అంతా అయిపోయాక ఏబీ బర్గర్ తినాలని ఉంది, నాకు ఫస్ట్ పిజ్జా తినాలని ఉంది అన్నాడు. సరే హాట్స్పాట్కి వెళ్దామని చెప్పి హాట్స్పాట్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే ఫుల్ లేట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా లేటే, అక్కడికి వెళ్ళినాక కూడా ఫుల్ లేట్. ఇంకా ఆర్డర్ చెప్పుకున్నాము.
చెప్పుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. యూట్యూబ్ ఇప్పటి నుంచైనా బాగా చేద్దాము, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాలి, ఇద్దరు కనపడితేనే కపుల్గా ఫ్రేమ్లో ఉంటేనే బాగుంటుంది అని సురేంద్రాని మోటివేట్ చేసి యాక్చువల్గా మీకు ఒక సీక్రెట్ చెప్పనా, యూట్యూబ్ ద్వారానే మా పెళ్ళయింది, యూట్యూబ్ వల్లనే మా పెళ్ళయింది. ఎవరు అడిగినా మీ పెళ్ళి ఎలా అయింది ఏంటి అంటే నేను యూట్యూబ్ వల్లనే చెప్తాను. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ద యూట్యూబ్. మా వీడియోస్ని మా ఊరు వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసి చాలా అయితే నేను యూట్యూబ్ వల్ల చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. ఇంక ఇట్లయితే మా ఏబీ బర్గర్ తింటా ఉన్నారు. నాకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఏమి నేను నో చెప్పకుండా తనకి ఏది ఇష్టమైతే అది తినడం అంటే నాకు ఇష్టం. తన బర్గరు, కోక్, ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుందా, హాట్స్పాట్కి వచ్చి తింటా ఉన్నా. టెంపుల్ అయిపోయింది, ఇప్పుడైతే తినడానికి వచ్చాం హాట్స్పాట్కి. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నా, మా ఆయన ఏమో బర్గర్ తింటున్నారు. ఇంకా తినేసి రిటర్న్ అయిపోతూ ఉంటే కేపీఎన్ ఫ్రెష్లో ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం వెజిటేబుల్స్ అని అయితే వెళ్ళాము. యాక్చువల్గా వాటర్ మిలాన్ ఇంకా మస్క్ మిలాన్ తీసుకుందామని అయితే వెళ్ళాము. డైలీ ఒక ఫ్రూట్ తినడం నాకు ఏబీకి అలవాటు అనమాట. సో వెళ్ళాము వాటర్ మిలాన్ తీసుకుందామని. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా, విశాల్ మార్ట్కి వెళ్ళినా, ఏ మార్ట్కి వెళ్ళినా మేము అనుకున్న దానికి కాకుండా మిగతావన్నీ తీసుకొని వస్తాము. అంటే అనుకున్నవి కూడా తీసుకుంటాము, ఇంకా అన్నెసెసరీ థింగ్స్ ఏమున్నా కూడా తీసుకునేస్తాము. ఇంకా అలా గడిచింది మా తొలి ఏకాదశి. ఓకే గైస్, మేమైతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు.